ఎండమావి తీరుందన్నా చెట్లు లేకపోతే లోకం ఎండమావి తీరదురన్నా పొగ చూరిన కాలుష్యాలతో మసిబారిన బతుకులు అన్నా పొగ చూరిన కాలుష్యాలతో మసిబారి బ్రతుకవురన్నా నీరు లేక ఎల్లరు జనము కళ్ళదిల్లిపోయేరన్నా నీళ్లు లేక ఎల్లరు జనము కళ్ళదిల్లిపోయేరన్నా ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు మీరు మొక్కలనే నాటండి మా తల్లులో మీరు మొక్కలనే నాటండి మా తల్లులో మరి వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు మనం చాలా వరకు వింటున్నాం, చదువుతున్నాము. వర్షం పడే తీరులో మార్పులు, వేడిలో మార్పులు, చలిలో మార్పులు. మరి దాని మూలంగా మనకందరూ చూసినట్లు కర్నూలు జిల్లాలో వరదలు, అనంతపురం జిల్లాలో వర్షాలే లేకపోవడం, అదేవిధంగా భూకంపాలు, సునామీలు, ఇవన్నీగా ప్రకృతి వైపరీత్యాలు మనం చాలా వరకు చూస్తున్నాం. అదైతే ఈ పర్యావరణ మార్పుల వల్ల అటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి అనేది కూడా చాలా వరకు మనం శాస్త్రజ్ఞులు చెప్తే వింటున్నాం. అంతేకాకుండా సాధారణ జీవనాలు, సాధారణ వ్యవసాయం, తర్వాత సాధారణంగా పాడి పరిశ్రమ పెట్టుకున్నటువంటి వాళ్ళు, మరి చేపలు పట్టుకొని బతికేటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ వృత్తులపైన కూడా, జీవనోపాధులపైన కూడా ఈ పర్యావరణ ప్రభావం పడుతూ ఉంది. ఆ వృత్తులను వాళ్ళు చేసుకోనివ్వకుండా ఆ వృత్తుల్లో నష్టం వచ్చే విధంగా పర్యావరణ మార్పులు ప్రభావం చేస్తున్నాయి అనేది మనకందరికీ కూడా అర్థం అవుతుంది. ఈ విషయానికి సంబంధించి దక్షిణ భారతదేశం నుంచి ముఖ్యంగా రైతులు, గ్రామీణ వృత్తిదారుల గొంతు వినిపించడానికి, మన శబ్దం, మన వాయిస్ ఢిల్లీ దాకా, అంతర్జాతీయ వేదికల దాకా వినిపించడానికి ఈ ప్రజా విచారణ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వేదిక కొంత వినూతనంగా ఉంటుంది. ఈ వేదిక పైన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం అనేది ఈ కార్యక్రమంలో ఉండదు. వాళ్ళ ఉపన్యాసాలు చివరలో ఉంటాయి. మరి ఈ విచారణ వేదికలో ముఖ్యంగా ఎన్నిక చేయబడినటువంటి కొంతమంది రైతులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఒక అంశం పైన, ఒక జీవనోపాధి పైన, లేదా ఒక ప్రాంతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన వాళ్ళు ఇక్కడ వాళ్ళ సాక్ష్యాలను వినిపించడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఈ ప్రభావం నుంచి దాటుకోవడానికి, దీన్ని అధిగమించడానికి ఎటువంటి విధానాలు ఉంటే బాగుంటుంది అనే దానిపైన కూడా కొన్ని చెప్పడం జరుగుతుందన్నమాట ఈ సాక్ష్యాల్లో. అంతేకాకుండా మరి ఈ విధంగా పర్యావరణ మార్పుల వల్ల వాళ్ళ జీవనోపాధులు దెబ్బతింటూ ఉంటే, ఆ విధంగా దెబ్బ తినకుండా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సంరక్షించుకుంటున్నారు అనేది కూడా కొన్ని రకాలైనటువంటి సాక్ష్యాలు ఇక్కడ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. వాతావరణంలో వర్షాలు సక్రమంగా కురకపోవడం వల్ల చాలా వరకు రైతులు పాడి పశువులను పెంచుకోవడం మానేస్తున్నారు. పూర్వ స్థితి చూసుకుంటే 20-30 సంవత్సరాల క్రితము ఏ ఒక్క రైతు ఇంట్లో చూసుకున్నా కనీసం 5-6 అంటే మేకలు, గొర్రెలు ఇటువంటివి కంపల్సరిగా పెట్టుకునేవాళ్ళు. పాడి అనేది ఖచ్చితంగా ఉండేది. కానీ ఇవాళ రోజుల్లో పల్లెకి వెళ్తే కూడా కనీసము ఒక గ్లాసు పాలు టీ చేసుకోవాలంటే కూడా ఆలోచించాల్సిన రోజులు వస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. అన్నప్పుడు ఈ రకంగా పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే వర్షాలు కురకపోవడము, తర్వాత ఈ రైతులు కూడా జీవనోపాధులు ఎక్కడ లేదు. ఆ పశువులు అనేది పెంచుకుంటే జీవనోపాధి వాళ్ళకు కలిగేది. గ్రామాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ వరకు సంపాదన కానీ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ ఉండేది. అలాంటి పరిస్థితి లేకనే గ్రామీణ ప్రజలు కూడా వలసలు పోవడము, ఆ పశువులు కూడా ఎక్కడే కానీ ఇంకా రాబోయే కారణాల్లో చిన్నకారు రైతుల దగ్గర కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ చిన్న చిన్న జీవాలు అంటే మేకలు, గొర్రెలు,
పొట్టేళ్ళు ఇట్లాంటివి ఎక్కడ అటువంటి సంపద కనిపించదేమో అని అనిపిస్తుంది చూస్తా ఉంటే. తొలకరు వచ్చినప్పుడట మాకు పాలపిట్ట కేకేసిదట. పాలపిట్ట పిరిస్తే మాకు అర్థమైంది అంటే వర్షాలు వచ్చినాయి, పంటలు పెట్టుకున్నాయా, నాగళ్ళు చెక్కుకోండి, మీ గొబ్బాలు కత్తులు గుణపాలన్నీ కూడా చక్కగా చేసుకోండి, మీ విత్తనాలన్నీ తీసుకోండి, మళ్ళీ మీ పొలాల్లోకి పోండి, మీ కొండపూల దగ్గరికి వెళ్ళండి, అడవి దగ్గరికి వెళ్ళి మీ విత్తులు నాటుకోండి అని ఈ పాలపిట్ట పిలిచినప్పుడు మా అందరికీ ఒక ఇదనమాట. అనేటువంటి కొన్ని మా పెద్దలు కనుక్కొని వాళ్ళకున్న తెలివితేటలతో జ్ఞానంతో చెప్పేటివాళ్ళు. అయితే ఇవాళ ఈ పాలపిట్ట ఏమైపోయింది, ఇవాళ మా విత్తులు ఏమైపోయినాయి, మా పంటలు ఏమైపోయినాయి అని, మా గంటలు పోయినాయి, మా జొన్నలు పోయినాయి, మా రాగులు పోయినాయి, మా కందులు పోయినాయి, మా పెసర్లు పోయినాయి, మా మినువులు పోయినాయి. మరి మా వెనకడ మా తాత 30-40 రకాల పంటలు ఉండేటిరా అని మా తాత చెప్తే ఇవాళ నేను ఏళ్లలో లెక్క పెట్టుకోవడానికి 10 నుంచి 15 రకాల పంటలే కనబడతా ఉన్నాయి. కోయలు విప్ప చెట్టుని పూజించేటోళ్ళు, విప్ప చెట్టుకు పూజిస్తే తర్వాతే భూమి పండుగ చేసి విత్తులు భూమిలో పెట్టేటోళ్ళం. మా విప్ప తొలకరు వచ్చినప్పుడు విప్ప పూలు రావటం లేదు సార్. మాకు వైప పూలు ఎందుకు రావటం లేదంటే ఎప్పుడో అటు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నా ఉన్నాయి. అంటే సంవత్సరంలో ఎప్పుడో అంటే వర్షాలు సరిగా లేకపోవడం ఒకటైతే ఆ ఎండలు కూడా విపరీతమైనటువంటి ఎండలు పెరిగిపోయినాయి సార్. ఇవాళ మా కొండలు ఎప్పుడో కూడా ఊటలు పారేటి కాలువలు, సంవత్సరం పొడుగున కూడా ఊట నీళ్ళు ఉండేటి. ఇవాళ పెద్ద పెద్ద కాలువలు కూడా మా దగ్గర అసలు నీళ్ళు లేని దౌర్భాగ్యం అయిపోయింది సార్. ఎందుకంటే ఒకప్పుడు మాకు వచ్చేటటువంటి పూలు ఓలి పండుగకు మేము ఈ మోతుకు పూలు చేసేటోళ్ళం, మోతుకు పూలతోటే రంగు చేసి మేము చల్లేవాళ్ళం. కానీ ఈ రోజు ఏం చేస్తున్నది, ఓలి పండుగ అయినా ఒక 15 రోజులకు మోతుకు పూలు వస్తున్నాయి. అట్లాంటి అంటే వాతావరణం ఈ విధంగా అట్లా మారిపోయింది. ఆదివాసులకు జ్ఞానం అనేది ఉన్నది. వర్షాలు ఎప్పుడు వస్తాయి అంటే సమర్ కాకి అంటారు చూసిన, పెద్ద కాకి ఉంటుందా, ఆ పెద్ద కాకి ఏ టైంకి నుండి వెళ్ళిపోతే ఎప్పటి నుండి వర్షాలు స్టార్ట్ అవుతాయి అనేది ఆదివాసులకు తెలుసు. ఆ టైంకి వాళ్ళందరూ ప్రిపేర్ అవుతారు వ్యవసాయానికి. కానీ ఈ రోజు అట్లా జరుగుతున్నదా, జరుగుతులేదు. వాతావరణంలో మొత్తం మార్పులు వచ్చేసినాయి. మొత్తం డెవలప్మెంట్, క్యాపిటలిజం ఇట్లాంటి సిస్టమ్స్ తోటి మొత్తం ఆదివాసి జీవితాలు మొత్తం పాడైపోయినాయనేసి నేను ఈ విధంగా సహముఖం తెలియజేసి, ఆదివాసులు మాత్రం ఏమాత్రం కారణం కాదు. వాతావరణాన్ని ఈ రోజు కూడా కాపాడుకుంటా వచ్చే వాళ్ళు కూడా ఆదివాసులే అనేసి నేను తెలియజేసుకుంటున్నాను. అనంతపురం జిల్లాలో ఎంతమంది ఉన్నారంటే దాదాపు 3000 మంది మన అనంతపురం జిల్లాలో చేపల పెంపకదారులు ఉన్నారు. ఆ చేపల పెంపకదారులకి మన ఇక్కడ 3000 చెరువులు ఉన్నాయి. 3000 చెరువులకు కానీ దాని మీద ఆధారపడి ఉండే ఆ చేపల పెంపకదారులు ఎంతమంది అంటే 10,000 కుటుంబాలు ఉన్నారు. ఆ 10,000 కుటుంబాలు ఇప్పుడు తగినంత వాతావరణము వర్షాలు లేని వల్ల వాళ్ళు రోడ్డున పడి చాలా ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. దానికి మనము ఏం చేయాలనుకుంటే ఇప్పుడు దానికి తగినంత వర్షము రావడం లేదు. చేపల పెంపకదారులకి తగినంత వర్షం రావడం లే వల్ల వాళ్ళు 10,000 కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నారు. మనము ఇంటికి ఒకవేళ చెరువులోకి నీళ్లు వచ్చినా కూడా అవి ఆవిరైపోతున్నాయి. ఆ నీళ్లు ఆవిరైపోయి ఏం చేయాలంటే మనము ఇప్పుడు గట్టలు అవి ఇవన్నీ వేసుకొని కొన్ని నీళ్లు నిలువ చేసుకుందామన్నా కూడా మన తగినంత వర్షం రావడం లేదు. ఇప్పుడు ఒకసారి వర్షం వస్తే ఏమవుతుందంటే 2 నెలలు రాదు, 3 నెలలు రాదు. అందుకని వచ్చిన నీళ్లు కూడా ఆవిరైపోతా ఉన్నాయి చెరువులన. అందుకని మనము ఏం చేయాలని ఇక్కడ ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి చాలా మంది ఉన్నారు, అందరూ ఇక్కడ పెద్దలంతా ఉన్నారు. మనం ఏం చేయాలంటే ఇక్కడ 10,000 జనము కలిసి రోడ్డును పడతా ఉన్నారు. వాళ్ళ చెరువులకి నీళ్ళు వస్తే తగినంత నీళ్ళు వస్తే వాళ్ళకి ఆధారం ఉండి 10,000 కుటుంబాలు ఆ తగినంత వర్షం వచ్చిన తర్వాత చేపలకి ఆహారం దొరుకుతుంది. 10-20 సంవత్సరాల కింద దూటే చెరువుల్లో దండిగా నీళ్లు ఉండేవి. ఈ వాతావరణం ఇంతకు ముందు వర్షం నెలకి 3 వర్షాలు కురిసేది మన పెద్దల కాలంలో. కాకపోతే ఇప్పుడు రాను రాను నెలకి 2 కూడా రాలే, 3 కూడా రాలే. ఈ వాతావరణం చేంజ్ అయ్యేదానికి పంటలు పెట్టుకోవడానికి చాలా మార్పులు వస్తున్నాయి. మామూలుగా జూన్ జూలైలో వర్షాలు పడితే ఇత్తుకునేదానికి మంచి అవకాశం ఉండేది. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎడాపెడా లేకోకుండా వర్షం కంటిన్యూగా వస్తుంది. లేకోకుండా అంటే ఉరివే రాకోకుండా పోవడము, ఈ ఎక్కువ వర్షం రావడం వల్ల జనాలు పంటలు పెడితే పాడైపోయేదానికి అవకాశం ఉంది. లేదంటే ఇతను పడుకోకుండా పోయే అవకాశాలు కూడా ఈ వాతావరణం ఇట్లా చేంజ్ అయ్యేదాని నుంచి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 3 సంవత్సరాల నుండి రాయలసీమ జిల్లాలో చూస్తేను, కర్నూలు, అనంతపూర్ జిల్లాలో మేము చేసిన కొన్ని అధ్యయనంలో ఏం జరిగిందంటేను 2008 సంవత్సరంలో ఒక 4 నెలల్లోనే వర్షం వచ్చింది. అందులో 500 మిల్లీమీటర్ల వర్షం కురిస్తేను
మొత్తం ఈ వర్షము 23 రోజుల్లోని మాత్రం కూర్చుంది. దానివల్ల ఏంటంటేను ముఖ్యంగా ఓడలు దిగే సమయంలో అంటే మేము సర్వే చేసిన 15 మండలాలలో అనంతపురం జిల్లా తెలియదంటేను ముఖ్యంగా ఓడలు దిగే సమయంలో 158 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దానివలన ఓన్లీ 9 డేస్లో మాత్రమే 9 రోజుల్లో మాత్రమే ఈ వర్షం కురచడం వలన అప్పుడు కాళహస్తి తెగులు అనేది ఇంకోటి మూవకొల్లు తెగులు లాంటివి వచ్చాయి. దానివలన ప్రభుత్వాలు వేసిన అంచనా ప్రకారము 2000 కోట్ల పంట నష్టం జరిగింది. చెమటలు కింది చెలిమిలోని నీటిని తాగి నేలల్లో చెమటలు కింది చెలిమిలోన నీటిని తాగి చెట్లు తల్లి నీడలోన సేద తీరుతారు మీరు చెట్ల తల్లి నీడలోన సేద తీరుతారు మీరు పొలము జలము కావాలంటే వన సంపద పెరగాలన్నా పొలము జలము కావాలంటే వన సంపద కావాలన్నా ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు మీరు మొక్కలనే నాటండి మా